గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ హోల్డ్స్ రేట్స్ సీస్ ఫైనాన్షియల్ జీడిపి కాంట్రాక్షన్ ఎట్ 7.5%. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, మొత్తం బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్, లెట్ మీ టెల్ యూ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి ఒక్కసారి తెలుసుకోండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రజెంట్ ఉన్నటువంటి ఫీజు ఎంత అంటే 6,000. ఇది 8వ తారీఖు నుంచి, ఇంకా 3 రోజులు ఉందంతే. 8వ తారీఖు నుంచి ఎంత అవుతుంది? 8,000 అవుతుందండి. 8,000 కాబోతుంది. 6,000 రూపీస్కి ఇప్పుడు వస్తుంది. 6,000 రూపీస్కి కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి కడితే చాలు, మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు కరెంట్ అఫైర్స్ మీకు చెప్తాం లైఫ్ టైమ్గా. 6,000 ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున కట్టుకుంటూ చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఇది మీకు అయితే ఈ 6,000 రూపాయలు కట్టిన ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దీనిలో ఏమొస్తుంది సార్? మీకు డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ అనేది వస్తుంది. ఈ హిందూ అనాలిసిస్కి నా హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ వస్తుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ పీడిఎఫ్ అండి. నేను నాకు గర్వంగా చెప్తాను, నేను ఇచ్చే పీడిఎఫ్ మంచి నోట్స్, నా హ్యాండ్ రిటన్తో ఐప్యాడ్లో రాసినటువంటి నోట్స్ మీకు చక్కగా ఎవ్రీడే ఇస్తాను. బేసిక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ దానిలో ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా? దీన్ని మేక్ యూజ్ ఆఫ్ దిస్ థింగ్. మ్యాప్స్, రిలవెంట్ మ్యాప్స్ అన్నీ దానికి అటాచ్ చేస్తాను. డీటెయిల్డ్గా ప్రతి ఒక్క ఆర్టికల్ని మీరు చూడడం అనేది మొత్తం మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఆ పీడిఎఫ్ ద్వారా అవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండు. దాంతోపాటు వీక్లీ 3 ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎంసీక్యూ సెషన్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి, అంటే మీరు ఇప్పుడు కంటెంట్ నేర్చుకుంటున్నారు హిందూ అనాలిసిస్లో, ఆ కంటెంట్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలినో, ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడు యూపీఎస్సీ వాడు, మనం ఎలా ఇది చేయాలి, మీకు అవన్నీ తెలుస్తాయి. ఈ ఎంసీక్యూ సెషన్స్లో జాగ్రఫీ టచ్ చేస్తాం, పాలిటీ టచ్ చేస్తాం, హిస్టరీ టచ్ చేస్తాం, అన్నీ టచ్ చేస్తాం. ఇప్పుడు ఎలా అయితే ఫ్రమ్ బేసిక్స్ చెప్తున్నానో ఎంసీక్యూ సెషన్స్లో కూడా అంతే బేసిక్స్ నుంచి చెప్తాను. అండ్ నెక్స్ట్ సండే ఒక మెయిన్ సెషన్ అనేది ఉంటుంది. ప్రతి సండే ఒక మెయిన్ సెషన్ ఉంటుంది. ఆ మెయిన్ సెషన్లో ఆ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మీకు ఒక రకమైనటువంటి థాట్ ప్రాసెస్ కలగజేస్తాం. బయటకు మనం చదువుకుంది వేరు, యూపీఎస్సీ ఆస్పిరెంట్ సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాని వెనక బిట్వీన్ లైన్స్ ఏదైతే ఉంటుందో ఆ పదాల మధ్యలో ఉంటుంటే అసలైన అర్థం కూడా తెలుసుకోవాలి. సో అదేదైతే ఉంటుందో అది మీకు దీని ద్వారా పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఆ థాట్ ప్రాసెస్ని మీకు ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ సండే మెయిన్ సెషన్లో. దాంతోపాటు మనకు ఒక యాప్ ఉంది. ఆ యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది పెడతాం. ఎవ్రీడే ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ రాయడం వల్ల మీరు ఎక్కడ ఉన్నారు కరెంట్ అఫైర్స్లో, వేర్ ఆర్ యూ స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ అనే విషయం మీకు తెలుస్తుంది. మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవచ్చు. ఇవి లైవ్ సెషన్స్ అవుతాయి కాబట్టి లైవ్ సెషన్స్లో నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ ఏవైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. చాలా ప్రొడక్టివ్గా ఉంటాయి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా. కరెంట్ అఫైర్స్లో యూ కెన్ మాస్టర్స్ అవ్వచ్చు. మీరు కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ త్రూ దిస్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఆఫర్డ్ బై ఎల్టీఎక్స్ క్లాసెస్. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. ఇంతకంటే మీకు మంచి కోర్స్ అనేది ఎక్కడా ఉండదు కరెంట్ అఫైర్స్కి. థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి అమ్మ. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, ద మానిటరీ పాలసీ కమిటీ, ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉంటుందో దే కేమ్ అప్ విత్ సమ్ డెసిషన్స్ అండ్ సమ్ వండర్ఫుల్ డెసిషన్స్ తీసుకురావడం అని వచ్చింది. మీకు తెలుసు ఎకానమీ అనేది పూర్తిగా స్టాగ్నెంట్ అయిపోయింది గత 4 నెలలుగా. ఇప్పుడు మెల్లమెల్లగా ఏం జరుగుతుంది, ఈ లాస్ట్ 2 మంత్స్గా ఏం జరుగుతుంది, ఎకానమీ అనేది కాస్త రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎకానమీలో కాస్త కదలిక రావడం అనేది జరుగుతుంది. దీని ప్రకారంగా మన తాలూకా మానిటరీ పాలసీ కమిటీ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొన్ని సజెషన్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఏం చేశారు, ఏం సజెషన్స్ తీసుకొచ్చారు అంటే, ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్స్ తర్వాత మాట్లాడదాం. ఒకసారి న్యూస్లో వచ్చింది చూడండి. ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో, ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్. ముందెంత ఉంచారో ఇంట్రెస్ట్ రేట్స్ అంత ఇంట్రెస్ట్ రేట్సే ఉంచడం అనేది జరిగింది. వీళ్ళు ఆర్బీఐ చెప్పేటటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటండి, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ చేంజ్ కాకుండా దీనిగా ఉంచడం అనేది జరిగిందమ్మా. అండ్ ఏం చెప్పారు, ఎంత ఉంచారు ఈ రెపో రేట్ని అంటే 4% ఉంచడం అనేది జరిగింది. మామూలుగా మీరు గత మార్చ్లో
గత మార్చిలో ఆర్బీఐ ఏం చేసింది అంటే రెపో రేట్ని తగ్గించడం అనేది జరిగింది. 115 పాయింట్స్ అనేవి తగ్గించడం అనేది తగ్గింది. అంటే సింపుల్గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది అనుకోండి. రెపో రేట్ అంటే చెప్తాను, కంగారు పడద్దు, ఒక నిమిషం చూడండి. జీడిపి అవుట్లుక్ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరానికి జీడిపి అవుట్లుక్ కూడా -7.5%కి తగ్గించడం అనేది జరిగింది. ముందు అక్టోబర్లో ఎంత ప్రెడిక్ట్ చేసిందంటే -9.5 ప్రెడిక్ట్ చేసింది. కానీ ఈ ఫెస్టివ్ డిమాండ్ వల్ల ఇప్పుడు డిమాండ్ అనేది స్పర్ అవుతుంది కదా, ఎకనామిక్ రికవరీ అనేది త్వరగా అవుతుంది కదా, లాక్డౌన్స్ అనేవి తీసేస్తున్నారు, అన్లాక్ అనేది చేస్తున్నారు కదా. సో మనకు ఎకనామిక్ కాంట్రాక్షన్ -9.5% అంటే 9.5% తగ్గుతుందని చెప్పింది. ఇప్పుడు కేవలం 7.5% మాత్రమే తగ్గుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ Q3 జీడిపిలో Q3 మూడవ క్వార్టర్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ 0.1% అని చెప్పడం అనేది జరిగింది. Q4 జీడిపి ఎంత ఫోర్కాస్ట్ చేసింది అంటే 0.7% అని చెప్పడం అనేది జరిగింది. క్వార్టర్ అంటే ఎంతండి? 3 నెలలు ఒక క్వార్టర్ అవుతుంది. అర్థమైందా? మొత్తం సంవత్సరానికి 4 క్వార్టర్లు ఉంటాయి కదా, 4 3 12 నెలలు. అర్థమైందా? ఒక్కొక్క మొదటి 3 నెలలు ఫస్ట్ క్వార్టర్ అవుతుంది, తర్వాత వచ్చే 3 నెలలు సెకండ్ క్వార్టర్ అవుతుంది, అలాగా తర్వాత వచ్చేటటువంటి 3 నెలలు థర్డ్ క్వార్టర్ అవుతుంది, తర్వాత వచ్చేటటువంటి 3 నెలలు ఫోర్త్ క్వార్టర్ అవుతుంది. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అదే Q3 Q4లో గ్రోత్ రేట్స్ గురించి కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఆశావాహకంగా చక్కగా పాజిటివ్ న్యూస్ ఒకటి చెప్పారు. ఏంటి అంటే బిజినెస్ ఆప్టిమిజం అనేది పెరుగుతుంది. బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్తో ముందుకెళ్తున్నారు. అంటే సింపుల్ ఏంటి అంటే మార్కెట్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. బిజినెస్ వాళ్ళకి ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు రేపు పొద్దున్న వాళ్ళకి ఎకానమీ రికవర్ అవుతుంది అని వాళ్ళకి కనిపిస్తే, అంతేనా, ఎకానమీ అనేది ఇదవుతుంది, పురోగతి సాధిస్తుంది అని వాళ్ళకి అనిపించింది అనుకోండి, అప్పుడు వాళ్ళు పాజిటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో బిజినెస్ ఆప్టిమిజం ఏదైతే ఉంటుందో, మార్కెట్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ పాలసీ మేకర్స్కున్న మేజర్ కన్సర్న్ కూడా వీళ్ళు చెప్పారండి. ఏంటి సార్ ఆ మేజర్ కన్సర్న్ అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటామమ్మా తెలుగులో. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద ఫినామినన్ ఆఫ్ రైజింగ్ ఆఫ్ ప్రైసెస్, అంతేనా. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ రైజ్ ఇన్ జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద కంట్రీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సింపుల్గా ప్రైసెస్ రైజ్ అవ్వడం అనుకోండి. ఓవర్ ద టైం ప్రైసెస్ అనేవి రైజ్ అయ్యాయి అనుకోండి, పెరిగాయి అనుకోండి, అప్పుడు ఆ ఫినామినన్ ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. ఏమవుతుంది సార్ ప్రైసెస్ అనేవి రైజ్ అయితే? ఎందుకు ప్రైసెస్ అనేవి రైజ్ అవ్వకూడదు? సింపుల్, ఏం లేదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? డిసెంబర్లో ఉన్నాం కదా, డిసెంబర్ మంత్లో ఉన్నాం. డిసెంబర్ మంత్లో నాకు 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. ఈ 100 రూపాయలతో నేను 10 చాక్లెట్లు కొనుక్కోగలిగాను అనుకోండి. అంటే ఒక్కొక్క చాక్లెట్ ధర ఎంత? 10 రూపాయలు, అంతేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ జనవరికి వెళ్ళాం, నెక్స్ట్ మంత్ జనవరిలో ఏం జరిగిందంటే చాక్లెట్ ధర 20 రూపాయలు అయిందండి అనుకోండి. 20 రూపాయలు అయితే అదే నా దగ్గర ఉన్న 100 రూపాయలతో నాకు ఎంత వస్తుందమ్మా? కేవలం 5 చాక్లెట్లు మాత్రమే వస్తాయి. నా దగ్గర ఉన్న 100 కామను, కానీ నాకు వచ్చేదంతా ముందు 10 వస్తాయి, ఇప్పుడు 5 వస్తాయి. సో మనీకి ఉన్నటువంటి పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల. అర్థమైందా? సో ఇన్ఫ్లేషన్ అనేది ఏదైతే ఉందో, ఇన్ఫ్లేషన్ అనేది మెయిన్ కన్సర్న్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎందుకు ఇన్ఫ్లేషన్కి దానికి లింక్ ఏంటి, వీటన్నింటికి మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడద్దు. చూడండి, మొదట మీరు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఏంటి అంటే మానిటరీ పాలసీ కమిటీ గురించి కాస్త తెలుసుకోవాలి. వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ముందుకెళ్దాం. చూడండి, ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి అని మీరు తెలుసుకోవాలి. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే రేట్ సెట్టింగ్ కమిటీ అంటారండి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత ఉండాలి ఏంటి అని చెప్పి ఇది చేయడం అనేది జరుగుతుంది, వీళ్ళు నిర్ణయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీళ్ళకి ఏం చేస్తారు అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క లక్ష్యం ఏంటి అంటే మానిటరీ పాలసీని ఫ్రేమ్ చేయాలి. ఇంతకీ ఏంటి సార్ ఈ మానిటరీ పాలసీ అని మీకు డౌట్ ఉండొచ్చు. సింపుల్, ఈ మానిటరీ పాలసీ డిఫైన్స్ ద ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ కానీ ముఖ్యంగా
లిక్విడిటీ అనేది మార్కెట్లో ఎంత ఉండాలి, ఎంత ఇన్ఫ్యూజ్ చేయాలి, ఎంత ఉండకూడదు అని చేసేటటువంటిది ఏంటి అంటే మానిటరీ పాలసీ. సింపుల్గా చెప్తాను చూడండి. ఈ మానిటరీ పాలసీలో భాగంగా మన ఆర్బీఐ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి, కొన్ని వెపన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు చెప్తాను చూడండి నేను. సింపుల్. రెపో రేట్ అంటే ఏంటి అంటే ద రేట్ ఎట్ విచ్, చూడండి ఇది బ్యాంక్ అనుకోండి, ఇది ఆర్బీఐ అనుకోండి. రెపో రేట్ అంటే ఏంటి అంటే బ్యాంకుల దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి, బ్యాంకుల దగ్గర గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి బాండ్లు ఉంటాయి. ఆ బాండ్లను ఏం చేస్తారు, ఆర్బీఐ దగ్గర తాకట్టు పెడతారు. ఆర్బీఐ దగ్గర తాకట్టు పెడితే ఆర్బీఐ ఏం చేస్తుంది, బ్యాంకులకి డబ్బులు ఇస్తుంది. ఏమిస్తుందమ్మా, మనీ ఇస్తుంది. అర్థమైందా? ఈ మనీకి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది చూసారు, ఆ ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటాం. అంటే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చేటటువంటి రుణాలకి బ్యాంకులు చెల్లించాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారు, వడ్డీ, దానిని రెపో రేట్ అంటాం. మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో చూసుకోవాలి. సింపుల్, రివర్స్ ఇదే. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్తాను చూడండి. బ్యాంకు, ఆర్బీఐ, అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఆర్బీఐ దగ్గర పెడతాయి. ఆర్బీఐ అప్పు అడగదు, కానీ బ్యాంకులు పెడతాయి. వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండిపోతే, లోన్లకు వెళ్ళకపోతే అనవసరంగా వీళ్ళ అలమరాల్లో పెట్టుకొని వేస్ట్ కదా, సో ఇక్కడ పెడతాయి. సో దీనికి ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంకులకు కొంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అంటాం. అర్థమైందా మీకు? సింపుల్ అమ్మా. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర బ్యాంకులకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, ఆర్బీఐ దగ్గర తమ తాలూకా ఇవేవైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని తాకట్టు పెడతాయి. జీసెక్ అంటాం, గవర్నమెంట్ సెక్యూరిటీస్. దీని మీద ఇది పడతాయి, ఐ విల్ రీపర్చేజ్ అంటాయి. మీరు ఎవరికి అమ్మేయొద్దు, రీపర్చేజ్. రెపో రేట్ అంటే రీపర్చేజ్ రేట్ అంటాం. అంటే మీరు ఎవరికి అమ్మేది, వాటిని నేను రీపర్చేజ్ చేస్తాము అని చెప్పి. సో ఈ సెక్యూరిటీస్ని తాకట్టుగా పెట్టుకొని, గవర్నమెంట్ సెక్యూరిటీని తాకట్టుగా పెట్టుకొని ఆర్బీఐ ఏం చేస్తుంది, బ్యాంకులకి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులకి ఇస్తున్నందుకు గాను బ్యాంక్ కొంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది చూసారు, దాన్ని రెపో రేట్ అంటాం. అర్థమైందా? దీన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. బ్యాంక్ రేటు, ఈ సిఆర్ఆర్ కూడా అలాంటివి, బ్యాంక్ యూజ్ చేసినటువంటి ఆర్బీఐ యూజ్ చేస్తున్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్. నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎకానమీలో డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎకానమీ ఏదైతే ఉందో, బయట ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, దీనిలో మనీ ఎక్కువ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వీటన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొద్దిగా మీరు ఓపిక పడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎకానమీలో డబ్బులు ఎక్కువ ఉన్నాయమ్మా, చూడండి, మనీ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో మనీ ఉంటే ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరి చేతిలో మనీ ఎక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది. డిమాండ్ అనేది, వస్తువుకి డిమాండ్ అనేది పెరిగితే ఏం జరుగుతుంది, ప్రైసెస్ అనేవి పెరిగిపోతాయి. ప్రైసెస్ అనేవి పెరిగితే దాన్ని ఏమంటాము, ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రైసెస్ తగ్గాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వడం అంటే ప్రైసెస్ తగ్గాలి. ప్రైసెస్ ఎప్పుడు తగ్గుతాయి, డిమాండ్ అనేది తగ్గినప్పుడు తగ్గుతుంది. డిమాండ్ అనేది ఎప్పుడు తగ్గుతుంది, ఎకానమీలో డబ్బులు, మనీ సప్లై తగ్గినప్పుడు తగ్గుతుంది. అంతేనా? సో ఇన్ఫ్లేషన్ని తగ్గించాలంటే ఆర్బీఐ చేయాల్సింది ఏంటి, మనీ సప్లై అనేది తగ్గించాలి. మనీ సప్లై అనేది తగ్గించాలన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆర్బీఐ రెపో రేట్ని పెంచుతుంది. చూడండి, రెపో రేట్ని బాగా పెంచేస్తుందండి. అంటే ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించాల్సినటువంటి రెపో రేట్ ఏదైతే ఉంటుందో, ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో అది బాగా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏం చేస్తాయి బ్యాంకులు, అవి పూడ్చుకోవడానికి వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచేస్తాయి. అవునా? ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే ఎవరైనా అప్పులు చేస్తాడా, చేయడు.
సో జనాల చేతిలో డబ్బులు ఉంటాయా? ఉండవు. సింపుల్. మీకు అర్థమైందా? జనాల చేతిలో డబ్బులు ఉండవు. దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో డిపాజిటర్లకి బ్యాంకు చెల్లించేటటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. అవునా? అది కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఏం చేస్తారు జనాలు? జేబుల్లో ఉన్న డబ్బుల్ని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి బ్యాంకుల్లో పెడతారు. అర్థమైందా? సో జనాల జోబుల్లోంచి డబ్బులు లాక్కోవడానికి ఏం చేస్తుంది మన తాలూకా ఆర్బీఐ? రెపో రేట్ పెంచుతుంది. అర్థమైందా? రెపో రేట్ తగ్గించింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ అప్పులు తీసుకుంటారు. అప్పులు తీసుకుంటే జనాల చేతిలో డబ్బులు పెరుగుతాయి. డబ్బులు పెరిగితే కన్జంప్షన్ పెరుగుతుంది. ఈ టైంలో గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి? జనాలందరికీ ఉద్యోగాలు లేవు, జనాల చేతుల్లో డబ్బులు లేవు, ఎకానమీ అనేది అసలు మూవ్ అవ్వట్లేదు. ఎకానమీ అనేది మూవ్ అయ్యేటట్టు చెయ్యాలి అంటే ఏం చేయాలి? జనాల చేతుల్లో డబ్బులు పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఆర్బీఐ పెట్టాలి కదా. జనాల చేతుల్లోకి డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం అంటే రెపో రేట్ని తగ్గించాలి. మీకు అర్థమైందా? రెపో రేట్ని తగ్గించాలి. తగ్గిస్తే ఏమవుతుంది? ఎక్కువ మంది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి, ఎక్కువ మంది లోన్లు తీసుకుంటారు, జనాల జేబుల్లో డబ్బులు ఉంటాయి. జనాల జేబుల్లో డబ్బులు ఉంటే ఏం చేస్తారు? ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఏమవుతుంది? ఎకానమీ అనేది రన్ అవుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు 2 ఇంపార్టెంట్ ఆబ్లిగేషన్స్ రావడం అనేది జరిగింది. చూడండి ఏం జరిగింది అంటే మనకు ఒకవైపు ఏం నడుస్తుంది? ఎకానమీ అనేది దారుణంగా ఉంది. ఎకానమీలో డిమాండ్ అనేది తక్కువ ఉంది. ఎకానమీలో ఏం తక్కువ ఉందమ్మా? డిమాండ్ అనేది తక్కువ ఉంది. నేను జాగ్రత్తగా ఇది గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఎకానమీలో డిమాండ్ అనేది తక్కువ ఉంది కాబట్టి మీకు ఎకానమీని పరిగెత్తించాలంటే ఏం చేయాలి? మనీ సప్లై అనేది పెంచాలి. ఎకానమీలో మనీ సప్లై అనేది పెంచాలి. మనీ సప్లై అనేది పెంచాలి అంటే ఏం చేయాలి? మన తాలూకా ఇది ఆర్బీఐ రెపో రేట్ ఏదైతే ఉంటుందో రెపో రేట్ని తగ్గించాలి. సింపుల్. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే, బ్యాంకుల్లో వడ్డీలు తగ్గితే ఏం జరుగుతుంది? బ్యాంకుకి వెళ్ళి జనాలందరూ ఏం చేస్తారు? లోన్లు తీసుకుంటారు. అర్థమైందా? సో ఇది చెయ్యాలి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది. ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అంటే ధరలు పెరిగిపోతున్నాయి. కోర్స్ ఇది డిమాండ్ వల్ల కాదు ఈ ధరలు పెరిగిపోవడం అనేది. మామూలుగా ధరలు ఎందుకు పెరుగుతాయని చెప్పుకున్నాం? డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి, డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయని చెప్పుకున్నాం కదా. ఇది సప్లై సైడ్ కన్స్ట్రైంట్స్ వల్ల పెరగడం అనేది జరుగుతుంది. సప్లై అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల పెరగడం అనేది జరుగుతుంది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అన్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అని చెప్పుకున్నాం మనము? మనీ సప్లై అనేది తగ్గించాలి. ఎవరండి? ఆర్బీఐ. మనీ సప్లై అనేది తగ్గించాలంటే ఏం చేయాలి? రెపో రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచాలి. ఇప్పుడు చూడండి మన ఆర్బీఐకి రెండు చోట్ల పదునే. ఏంటి? ఒకవైపు రెపో రేటు తగ్గించాలో తెలియదు, రెపో రేటు పెంచాలో తెలియదు. అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో పాలసీ మేకర్స్కి తెలియదు. వెరీ 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 టఫ్ సిచ్యువేషన్ అండి ఈ టైంలో. మీకు అర్థమైందమ్మా? సో ఇది ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి మానిటరీ పాలసీ అన్నాం కదా, ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఒకవేళ ఏమాత్రం కన్ఫ్యూజింగ్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? కాస్త ఎకానమీలో కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి కాన్సెప్ట్స్ మళ్ళీ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఒక్కసారి అర్థం చేసుకుంటే మర్చిపోరు, అది నా హామీ. మళ్ళీ మళ్ళీ చూడండి అర్థమయ్యేంత వరకు. ఒకసారి చూడండి అమ్మ. ఇప్పుడు మనం మానిటరీ పాలసీ ఏదైతే ఉంటుందో, మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉంటుందో వీళ్ళ గురించి తెలుసుకుందాం. వీటి ఫంక్షన్స్ ఏంటి అని. ఇది ఏం చేస్తుంది? మానిటరీ పాలసీ కమిటీ అనేది డిఫరెంట్ పాలసీ మేకింగ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అర్థమైందా? డిఫరెంట్ పాలసీ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిసైడ్ చేస్తుంది త్రూ ఎంఎస్ఎఫ్ కానీ, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కానీ, ఇలా చాలా వీటికి ఆయుధాలు ఉంటాయి. వాటి ద్వారా ఇది ఎకానమీలో మనీ సప్లై అనేది ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. మనీ సప్లై అనేది పెంచడం, తగ్గించడం ఎవరి చేతుల్లో ఉంటుంది? వీళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో కంపోజిషన్ ఆఫ్ ఎంపీసీ, మామూలుగా ఈ మన తాలూకా ఎంపీసీ ఏదైతే ఉంటుందో, మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉంటుందో దాని కంపోజిషన్ గురించి మాట్లాడదాం. చూడండి, దిస్ కమిటీ హ్యాస్ 6 మెంబర్స్ అండి. మొత్తం ఎంతమంది? 6 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ 6 మెంబర్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ ఎంతమందిని నామినేట్ చేస్తుంది అంటే 3 నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. 3 మెంబర్స్ని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు 3 మెంబర్స్ అయిపోయారు, ఇంకొక 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో చూడాలి కదా. చూడండి, ఈ 3 మెంబర్స్ ఎవరు అంటే ఫ్రమ్ ఆర్బీఐ అండి. మిగిలిన 3 మెంబర్స్ ఎవరు? ఆర్బీఐ నుంచి రావడం అనేది జరుగుతుంది.
ఒకరు ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు అంటే ఆర్బీఐ గవర్నర్. దీనికి మానిటరీ పాలసీకి చైర్మన్గా ఎవరు ఉంటారు? ఆర్బీఐ గవర్నర్గా ఉండడం అనేది, ఆర్బీఐ గవర్నర్ గారు ఉండడం అనేది జరుగుతుంది. రెండవ ఆయన ఎవరు? ఇప్పుడు ఒకరు అయ్యారు. ఇంకొక ఆయన ఎవరు అంటే డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ గారు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మూడవ వ్యక్తి ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం 6 మెంబర్స్ ఉంటారమ్మా. దానిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 మెంబర్స్ ఇది చేయడం అనేది జరుగుతుంది. ఆర్బీఐ నుంచి ఇంకొక ముగ్గురు, ఆర్బీఐ గవర్నర్ ఒకరు, డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ వీళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీళ్ళ తాలూకా సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఈ 3 మెంబర్స్ని నామినేట్ చేస్తుంది. బై ఏ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ అండర్ క్యాబినెట్ సెక్రటరీ with RBI and Economic Affairs Secretary and 3 experts in the field of economics or banking or finance or monetary policy as its members. ఈ 3 మెంబర్స్ని ఇది చేయడానికి ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ ఈ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి సార్ ఆ కమిటీ అంటే సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ అండర్ క్యాబినెట్ సెక్రటరీ విత్ ఆర్బీఐ గవర్నర్. దానిలో ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ఆర్బీఐ గవర్నర్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అండ్ 3 ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎకనామిక్స్, బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్స్ ఆర్ మానిటరీ పాలసీ యాజ్ ఇట్స్ మెంబర్స్. వీళ్ళందరూ కలిసి ఈ 3 మెంబర్స్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ, మిగిలిన వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో ఈ డెసిషన్ మేకింగ్లో మన ఆర్బీఐ 6 మెంబర్స్లో 5గురికి మాత్రం ఓటు ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్కి ఓటు ఉండదు. ఆర్బీఐ గవర్నర్ ఒకళ్ళు డిసైడ్ చేయాల్సి వస్తే, ఏమైనా టై అయినప్పుడు డిసైడ్ చేయాల్సి వస్తే అప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఆ ఓటుని వేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారో ఆర్బీఐ గవర్నర్గా ఎవరైతే ఉంటారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా? సో మీకు ఇక్కడ వరకు కంప్లీట్గా డీటెయిల్డ్గా మెంబర్స్ యొక్క టర్మ్ అని చెప్పుకున్నాం కదా. మెంబర్స్ యొక్క టర్మ్ ఎంత ఉంటుంది అంటే మెంబర్స్ ఆఫ్ ద మనకి మానిటరీ పాలసీ కమిటీ విల్ బీ అపాయింటెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years అండ్ షాల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఎన్నాళ్ళకి 4 ఏళ్ల కోసం వీళ్ళ టర్మ్ 4 years ఉంటుంది అండ్ రీఅపాయింట్మెంట్ అనేది వీళ్ళకి ఉండదు. ఇవన్నీ ప్రిలిమ్స్లో అడుగుతారండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఓకేనా? ఐ హోప్ ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో మీకు అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మొత్తం బేసిక్స్ అన్నీ టచ్ చేశానని అనుకుంటున్నాను. ఇలా కాంప్రహెన్సివ్గా చదువుకోవాలండి, చదువుకుంటేనే మీకు అన్నీ గుర్తుంటాయి. అర్థమైందా? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు తెలియకుండానే న్యాచురల్ ప్రాసెస్లో బట్టి పట్టడాలే ఉండవు, న్యాచురల్గా మీకు ఇంజెక్ట్ అయిపోతుంది నాలెడ్జ్. యూ కెన్ కౌంట్ ఆన్ మీ. మీరు నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా రష్యా నేవీస్ హోల్డ్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియన్ ఓషన్. జిఎస్ పేపర్ 2లో చదువుకుంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద నేవీస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేవీ అండ్ రష్యన్ నేవీ కలిసి ఏ 2-day పాసేజ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో పాసెక్స్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మొదలు పెట్టడం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకా ఈ ఎక్సర్సైజ్ తాలూకా ఎయిమ్స్ ఏంటి అంటే టు ఎన్హాన్స్ ఇంటరాపరబిలిటీ ఏదైతే ఉంటుందో అది ఎన్హాన్స్ చేయడం, దాంతోపాటు ఇంబైవ్ బెస్ట్ ప్రాక్టీసెస్ నేవల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంబైవ్ చేసుకోవడం అండ్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎక్సర్సైజెస్. అడ్వాన్స్డ్ సర్ఫేస్ అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉంటుందో వాటిలో ఇది చేయడం, దాంతోపాటు వెపన్ ఫైరింగ్స్ ఏవైతే ఉంటాయో వెపన్ ఫైరింగ్స్ అండ్ హెలికాప్టర్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో హెలికాప్టర్ ఆపరేషన్స్ ఇది చేయడం అనేది జరిగిందమ్మా. వీటి ఎక్సైజ్ యొక్క ఎయిమ్తో ఇలా చేయడం అనేది ఇవి ఈ ఎక్సైజ్ పాసెక్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మొత్తం ఇండియా నుంచి ఎన్ని షిప్స్ అంటే మొత్తం
2 వార్షిప్స్ అనేవి ఇది అవ్వడం అనేది జరిగింది. అలాగే రష్యా నుంచి ఎన్ని వార్షిప్స్ అంటే 3 వార్షిప్స్ అనేవి ఇది అవ్వడం అనేది జరిగింది. రైట్. ఇండియా నుంచి వచ్చినటువంటి వార్షిప్స్ ఏంటి అంటే ఫ్రిగేట్ శివాలిక్ ఒకటి, అండ్ యాంటీ సబ్మెరైన్ కార్వెట్ కద్మాత్తలాంగ్. ఈ రెండు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. మొత్తం 5 షిప్స్ 5 నావల్ షిప్స్ అనేవి రెండు దేశాలకు సంబంధించి ఈ 5 నావల్ షిప్స్ ఈ పాసెక్స్ ఏదైతే ఉంటుందో దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందమ్మా. అసలు ఈ పాసెక్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ యూజువల్లీ కండక్టెడ్ రెగ్యులర్లీ బై ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది విత్ యూనిట్స్ ఆఫ్ ఫ్రెండ్లీ ఫారెన్ నేవీస్. తనకి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఫారెన్ నేవీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఎవరండి కండక్ట్ చేస్తారు? ఇండియన్ నేవీ అనేది ఏదైతే ఉంటుందో మన ఇండియన్ రాయల్ నేవీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఎక్సర్సైజ్ ప్రజెంట్ అవుతున్నటువంటి పాసెక్స్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ అండి. ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్లో దీన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ strong and long-term strategic relationship between the two countries, that is India and Russia, and particularly defense cooperation in the maritime domainలో డిఫెన్స్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో దానికోసం అనేది రెండు కంట్రీస్ స్ట్రెంథెన్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాయి. దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ నేవీ డే ఆన్ 4th డిసెంబర్ మనకి నేవీ డే కదా, దానిలో భాగంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి చెప్పండి అమ్మ, మన ఇండియాకి రష్యాకి ఉన్నటువంటి నేవల్ ఎక్సర్సైజ్ పేరు చెప్పగలరా ఎవరైనా? ఇండియా రష్యా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నేవల్ ఎక్సర్సైజ్ పేరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంతమంది కరెక్ట్గా చేస్తారో చూద్దాం. హింట్ ఏంటంటే స్టార్టింగ్ వర్డ్. ఓకేనా? రైట్. సో ఈ ఆర్టికల్ కూడా వెరీ వెరీ ఈజీ ఆర్టికల్ అండి, సింపుల్ ఆర్టికల్, బట్ ఫాలో అవ్వాలి. మనకి ఈరోజు న్యూస్లో పెద్దగా ఏం ఆర్టికల్స్ రాలేదు, సో అందుకోసం అని చెప్పి ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను చేయడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా టర్న్స్ ఆన్ ఆర్టిఫిషియల్ సన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చైనా అనేది రీసెంట్గా సక్సెస్ఫుల్గా తను ఇది చేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ సన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ సన్ అని వాళ్ళు చక్కగా పిలుచుకుంటారు, ప్రపంచం మొత్తం పిలుస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ సన్ని మొదటి సక్సెస్ఫుల్గా పవరప్ చేయడం అనేది జరిగింది. దిస్ ఆర్టిఫిషియల్ సన్ అంటే ఏంటి అంటే అమ్మ సింపుల్గా న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో, మనకి సన్లో కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది అవుతుంది, మీకు తెలుసు కదా. న్యూక్లియర్ ఫ్యూజన్ అని రెండు ఉంటాయి. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది మన సన్లో అవుతుంది. న్యూక్లియర్ ఫిజన్ మీద వర్క్ చేసేది ఏంటి? న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి వర్క్ చేస్తాయి. సో న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇది చేయడం అనేది పవరప్ చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? దిస్ ఈజ్ ఎ గ్రేట్ ప్రోగ్రెస్ ఇన్ ద కంట్రీస్ న్యూక్లియర్ పవర్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ అని చెప్పి చైనీస్ మీడియా అనేది హెయిల్ చేయడం అనేది జరిగింది. దిస్ రియాక్టర్ పేరు ఏంటి అంటే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ పేరు HL-2M తొకామక్ రియాక్టర్. This is the China's largest and most advanced nuclear fusion experimental research device antandi. Scientists hope that device can potentially unlock a powerful clean energy source. So sun tarvata manaki inkoka powerful clean energy source అనేది దీని ద్వారా రావడం అనేది జరుగుతుందంట. రైట్. సన్ యొక్క ఇట్ కెన్ రీచ్ అప్ టు టెంపరేచర్స్ 150 మిలియన్ సెల్సియస్ వరకు ఇది అవ్వచ్చు అంటండి. దీని టెంపరేచర్ 150 మిలియన్ సెల్సియస్ కూడా ఉండొచ్చంట. 10 times హాటర్ దాన్ దట్ ఆఫ్ కోర్ ఆఫ్ ద సన్. సన్ యొక్క కోర్ ఉంటుంది చూసారు, సన్ యొక్క కోర్ కంటే 10 times హాటర్ అంట. ఆలోచించండి ఎంత పవర్ఫుల్, ఎంత లార్జెస్ట్ ఇది తయారు చేస్తున్నారు. మనిషి తలుచుకుంటే ఏవైనా చేయగలడు. మరో సూర్యుడిని సృష్టించేస్తున్నాడు, మరో చంద్రుడిని కూడా సృష్టిస్తున్నాడు, మీరు గమనిస్తే చైనా వాళ్ళే.
ఎన్ని చేస్తున్నారో చూడండి ప్రపంచం. మనిషి ఇన్నోవేషన్ మనిషిని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ బీయింగ్ డన్ ఎట్ ద స్టేక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, రైట్. మన ప్రకృతిని, మన తాలూకా ఎకాలజీని, మన తాలూకా హ్యాబిటెట్ని, మన తాలూకా ఎర్త్ని నాశనం చేసి ఇవన్నీ చేయగలుగుతున్నాం, రైట్. బట్ ఇన్నోవేషన్లో మనిషి ఎక్కడెక్కడికో వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రజెంట్ దీనిలో. సో ఇన్నోవేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది మ్యాన్ కైండ్కి ఎలా హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. క్వశ్చన్ చక్కగా ఎస్ఏ అనేది రాయండి ప్రశాంత్, చక్కగా. ఓకేనా? నోట్స్ అనేది తయారు చేసుకోండి. చూడండి అమ్మ. సో 150 మిలియన్ సెల్సియస్ ఇది చేయడం అనేది జరుగుతుందంట. అండ్ ఇట్ యూజెస్ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ఫ్యూజ్ హాట్ ప్లాస్మా. ఇది ఏం చేస్తుంది అంటే పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని వాడి హాట్ ప్లాస్మాని ఫ్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇంత టెంపరేచర్ అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్ సన్ ఏదైతే ఉంటుందో HL2M టోకమాక్ రియాక్టర్ ఏదైతే ఉంటుందో దీనిలో బోత్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ అయాన్స్ ఉంటాయి. అండ్ ద ఎనర్జీ స్టోరింగ్ వన్స్ ఆర్ కాల్డ్ అయాన్స్. సో అయాన్స్ అనేవి విపరీతమైనటువంటి ఎనర్జీని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ప్రాసెస్ కంప్లీట్లీ రెప్లికేట్స్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ దట్ అక్కర్స్ న్యాచురల్లీ ఇన్ ద సన్లో న్యాచురల్గా సూర్యుడు ఏదైతే ఉపరితలం మీద న్యాచురల్గా అయ్యేటటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని దాన్ని రెప్లికేట్ చేస్తూ దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చైనాకి ఒక క్లీన్ ఎనర్జీ సోర్స్గా ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి ఇంకా చాలా వచ్చే అవకాశం కూడా ఉందని మనం అనుకోవచ్చు, రైట్. సో ఈ మొత్తం ఈ చైనా ప్రాజెక్ట్ గురించి మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు గమనిస్తున్నారా, మీరు చాలా కంట్రీస్ తాలూకా స్పేస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే టెక్నాలజికల్ అడ్వాన్సెస్ కానీ ఇవన్నిటి గురించి ఎక్కువ డేటా అనేది ఉంటుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కానీ చైనాకి ఎక్కువ ఉండదు. మీరు గమనిస్తే చైనా డోంట్ రివీల్ మచ్. చైనా ఎప్పుడూ తన యాక్షన్స్ని, తన మూవ్స్ని, తన ప్లాన్స్ని బయటకు ఎక్కువ రివీల్ చేయదు. మీరు గమనిస్తే ఈవెన్ చైనా మీడియా కూడా ఏం రివీల్ చేయదు. అఫ్కోర్స్ మీడియా అనేది అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాబట్టి మీడియాని కర్బ్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ ప్రపంచానికి ఏం తెలియకుండా అన్నీ ముందుకు సాగుతూ ఉంటారు. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఐ సెర్చ్ ఫర్ మెనీ థింగ్స్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. నేను చాలా చూశాను ఆన్లైన్లో, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇద్దామని దీని గురించి. బట్ ఇంత మాత్రమే ఉండడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెస్ట్ ఏషియన్ నేషన్స్ యుఎస్ సిగ్నల్ ప్రోగ్రెస్ టు రిజాల్వ్ ఖతార్ క్రైసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈరోజు మీరు ఇంకొక కొత్త విషయం నేర్చుకుంటున్నారు. జిఎస్ పేపర్ 2లో మనం చదువుకుంటాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనం ఖతార్ క్రైసిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి దాని గురించి డీటెయిల్గా చూడండమ్మా. ఈ ఆర్టికల్ని జాగ్రత్తగా గమనించండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని పర్షియన్ గల్ఫ్ రీజియన్ అంటామండి. దీన్ని ఏమంటాం? పర్షియన్ గల్ఫ్ రీజియన్ అంటాం. పర్షియన్ గల్ఫ్ రీజియన్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 8 కంట్రీస్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను, జాగ్రఫీని కూడా కలిపి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ 8 కంట్రీస్ ఏంటంటే 1 ఇరాన్, 2 ఇరాక్, 3 కువైట్, 4 సౌదీ అరేబియా, 5 ఇక్కడ ఉన్నటువంటి బెహ్రైన్, 6 ఖతార్, 7 యుఏఈ, 8 ఒమన్. వీటన్నింటినీ కలిపేమంటాము? పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి పర్షియన్ గల్ఫ్ నేషన్స్ అంటాం. ఇది పర్షియన్ గల్ఫ్. చూడండి, అది పర్షియన్ గల్ఫ్. ఓకేనా? పర్షియన్ గల్ఫ్ ఇదేంటంటే గల్ఫ్ ఆఫ్ ఓమన్కి ఇది. ఈ రెండింటిని కలిపేటటువంటిది ఏంటి స్ట్రైట్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. గుర్తుపెట్టుకోండి, ఏంటా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా, దానికి యాక్సిస్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి చాలా స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఉంది. బికాజ్ దట్ ఈస్ గోల్డ్ మైన్ ఫర్ ఆయిల్కి అది చాలా చాలా ఇది, రైట్. సో జాగ్రఫీ వీటన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. సో ఒక్కసారి వీటన్నింటినీ చెరిపేసి ఒక్కసారి నేను ఇది చూపిస్తాను. చూడండి, ముఖ్యంగా ఖతార్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఖతార్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. చూడండి,
సారీ, ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైమ్. యా, ఇప్పుడు చూడండి అమ్మ, ఇది ఖతార్ కదా. చూడండి, అసలు ఇక్కడ ఖతార్ క్రైసిస్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. ఖతార్ బ్లాకేడ్ గురించి మనం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు జరిగింది అంటే 2017లో జరిగింది. ఏంటి సార్ ప్రాబ్లము అంటే, ఖతార్కు ఉన్నటువంటి నైబరింగ్ నేషన్స్ అయినటువంటి సౌదీ అరేబియా, యుఏఈ అండ్ బెహ్రైన్, ఈజిప్ట్, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ దే షట్ ఆఫ్ షిప్పింగ్ రూట్స్ అండ్ ఎయిర్ స్పేస్ విత్ ఖతార్ ఫర్ ఇట్స్ ఎలిజిడ్ సపోర్ట్ ఫర్ ద టెర్రరిజం అండ్ ఇట్స్ టైస్ విత్ ఇరాన్. వీళ్ళందరూ ఇరాన్కి ఎగ్నెస్ట్ అండి, బట్ ఖతార్ ఇరాన్కి దగ్గర అవుతుందని చెప్పి, ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ఒక రీజను. దాంతోపాటు రెండవ రీజన్ ఏంటి, ఇది టెర్రరిజంకి సపోర్ట్ చేస్తుంది ఖతార్ అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, పూర్తిగా దాంతో షిప్పింగ్ రూట్స్ కానీ ఎయిర్ స్పేస్ రూట్స్ కానీ అన్నీ ఆపేసుకోవడం అనేది జరిగింది. రైట్, ఇట్ సివియర్డ్ ద డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ టైస్ విత్ ఖతార్. సో మిగిలిన కంట్రీస్, ఈ పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి కంట్రీస్కి అండ్ ఖతార్కి మధ్య ఒక డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ టైస్ అనేవి పూర్తిగా కట్ అయిపోవడం అనేది జరిగింది. బట్ ఖతార్ అనేది దీన్ని ఒప్పుకుందా ఎలిగేషన్స్ అంటే ఒప్పుకోలేదండి. ఖతార్ ఏం చెప్పింది, నేనేమి ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్స్ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో నేను వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు, అండ్ నా సావరెంటీకి మీరు ఇది చేస్తున్నారు, నన్ను ఐసోలేట్ చేసి నా సావరెంటీని, అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఖతార్కి ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో ఇది మూసేశారు. ఖతార్ పీపుల్ బయటికి వెళ్ళడానికి లేదు, మరి అర్థమైందా. ఇంకొకటి ఏంటి అంటే, ఖతార్ యొక్క ఏరోప్లేన్స్ అనేవి కూడా వీటి మీద నుంచి వెళ్ళడానికి లేదు, అర్థమైందా. వీటి మీదకి వీటి వీటి ఈ యుఏఈ వీటి ఎయిర్ స్పేస్ ఏదైతే ఉంటుందో వాటిపైనుంచి ఇవి వెళ్ళడానికి లేదు. సో వాళ్ళని కంప్లీట్గా బంధించేసినట్టు అయిపోయింది. సో దాని సావరెంటీనే ఇబ్బంది పెట్టారు, సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేశారు అని చెప్పి ఖతార్ అనడం అనేది జరిగింది. సో దిస్ ఆల్ 4 నైబర్స్ ఏవైతే ఉన్నాయో, ఏంటండి ఆ 4 నైబర్స్, సౌదీ అరేబియా, మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ చూడండి, సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రైన్, ఈజిప్ట్. సో దీస్ 4 నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఇష్యూడ్ ఏ 13-point లిస్ట్ ఆఫ్ డిమాండ్స్. మన తాలూకు ఖతార్కి ఒక 13, ఖతార్ యొక్క రాజధాని దోహా అండి, ఓకేనా, క్యాపిటల్. సో ఒక 13-point లిస్ట్ డిమాండ్స్ అనేవి ఇవ్వడం అనేవి, ఈ డిమాండ్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తేనే మేము మళ్ళీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తాం, అన్ని రూట్స్ గట్రా తీస్తాము, ఇప్పుడు ఈ ఇబ్బందులు అనేవి నీకు ఉండవు అని చెప్పడం అనేది జరిగింది. సో సమ్ ఆఫ్ దోస్ డిమాండ్స్, ఆ 13-point లిస్ట్లో ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి అంటే, సింపుల్ అండి, టైస్, మన తాలూకా ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టైస్ పెట్టుకోకూడదు, వాళ్ళకి అసైలం అనేది కల్పించకూడదు. ముఖ్యంగా వాళ్ళని ఏమంటారు అంటే ముస్లిం బ్రదర్హుడ్ అంటారు. ఆ ముస్లిం బ్రదర్హుడ్తో, ఆ టెర్రరిస్ట్ గ్రూప్తో, ఆ ముఠాతో మీరు ఇది చెయ్యొద్దు, అర్థమైందా. సో మీరు ఇది పెట్టుకోవద్దు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు షియా మెజారిటీ ఉన్నటువంటి ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్తో సంబంధాలు అనేవి తీసేయండి, ఇరాన్తో సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్పడం అనేది జరిగిందమ్మా, అర్థమైందా. ఇరాన్తో సంబంధాలు క్యాన్సిల్ చేయమని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకేం చెప్పారు అంటే, టర్కిష్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో, కంట్రీలో ఉన్నటువంటి టర్కిష్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు పంపించేయండి. టర్కిష్ ట్రూప్స్ ఇక్కడ, అదంతా వేరే దీనిలో వస్తుంది. వరల్డ్ హిస్టరీలో మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం, ఎందుకు ఉంటారు ఏంటి అని, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మాట్లాడుకుంటాం మనం. మన తాలూకా వెస్ట్రన్ ఏషియా క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పుకుంటాం, అప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను. యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకరోజు, అది దాని గురించి కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ అయితే అప్పుడు కూడా ఎంసీక్యూ సెషన్స్లో కానీ దేనిలో డిస్కస్ చేద్దాం. బట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ఖతార్లో ఎవరున్నారు, టర్కిష్ ట్రూప్స్ ఉన్నారు. టర్కిష్ ట్రూప్స్ని బయటకు పంపించేయమని చెప్పడం అనేది జరిగింది, అర్థమైందా. సో 2017 నుంచి ఖతార్కి ఒక బ్లాకేజ్ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. బ్లాకేజ్లో భాగంగా ఏం చేశారు అంటే, ఓన్లీ ల్యాండ్ బార్డర్, సౌదీ అరేబియాతోనే ఓన్లీ ల్యాండ్ బార్డర్ ఉంటుంది దానికి ఖతార్కి, ఈ ల్యాండ్ బార్డర్ అనేది క్లోజ్ చేస్తారండి, ల్యాండ్ ద్వారా బయటికి వెళ్ళడానికి లేదు. దాంతోపాటు ఖతారీ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ పోర్ట్స్లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. సౌదీ అరేబియా కొయిలేషన్, ఈవెన్ కువైట్ కానీ యూఏఈ కానీ వీళ్ళ పోర్ట్స్కి వెళ్ళడానికి లేదు, ఎట్టి పరిస్థితిలోని లేదు. బ్లాకింగ్ ఖతారీ ప్లేన్స్ ఫ్రమ్ ఫ్లయింగ్ ఇన్ దేర్ ఏరోస్పేస్, ఖతారీ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, ఏరోప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా ఎయిర్ స్పేస్ నుంచి వెళ్ళకుండా బ్లాక్ చేయడం అనేది జరిగింది.
దాంతోపాటు ఎక్స్పెల్లింగ్ ఖతారీ సిటిజన్స్ ఫ్రమ్ ద కంట్రీస్. ఈ కంట్రీస్లో ఈ సౌదీ అరేబియాలో ఖతారీ పీపుల్ ఉన్న, యూఏఈలో ఖతారీ పీపుల్ ఉన్న, ఈజిప్ట్లో ఖతారీ పీపుల్ ఉన్న, బహ్రెయిన్లో ఖతారీ పీపుల్ ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ ఖతారీకి పంపించేయడం అనేది జరిగింది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరగడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే వీళ్ళందరూ కలిసి ఒక మంచి అగ్రిమెంట్కి రాబోతున్నారు, మళ్ళీ పాత రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురాబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల నిజంగా వెస్ట్రన్ ఏషియాలో ఒక మంచి ఇది అనేది జరుగుతుందండి. ఒక మంచి స్టెబిలిటీ అనేది రావడం అనేది, పీస్ అండ్ స్టెబిలిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? So this progress has been made towards resolving the Gulf crisis that has pitted a regional group of nations against Doha. Doha అంటే ఖతార్కి వీళ్ళందరూ ఎగనెస్ట్గా ఉన్నారు కదా, సో అదంతటినీ ఇది కంప్లీట్గా ఇది చేస్తుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ మొత్తం అంటే ఈ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఆర్టికల్ పిక్ చేసుకున్నా. సో మీకు డీటెయిల్డ్గా ఇష్యూ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ అమ్మా. చూడండి, మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ టైటన్స్ ఓవర్సైట్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ అండ్ యూసీబీస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. దీన్ని మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ని మనం చదివే ముందు ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటి అంటే ద ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ దట్ డు నాట్ హ్యావ్ ఫుల్ బ్యాంకింగ్ లైసెన్స్ బట్ దే ప్రొవైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిమిలర్ టు బ్యాంక్స్. ఏం లేదు, బ్యాంక్ ఏం చేస్తుంది, డిపాజిట్లు స్వీకరిస్తుంది, అంతేనా? వీటిని ఏం చేస్తుంది, లోన్లుగా ఇస్తుంది, అంతేనా? ఇది బ్యాంక్ చేసేటటువంటి పని. దీన్ని ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. డిపాజిట్ల దగ్గర డబ్బు తీసుకెళ్ళి లోన్ రూపంలో వేరే వ్యక్తికి ఇస్తుంది, అంతే కదా. ఈ మధ్యలో లోన్ దగ్గర ఒక 10% వడ్డీ తీసుకుంది అనుకోండి, డిపాజిటర్కి తను చెల్లించేది 6% వడ్డీ అనుకోండి, ఈ మిగిలిన 4% బ్యాంకుకి స్ప్రెడ్ అవుతుంది. అర్థమైందా? సో దీన్ని ఏమంటాము, ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ బ్యాంకులు ఒక్కటే చేస్తాయి అంటే బ్యాంకులు ఒక్కటి మాత్రమే చేయవు. ఇంకొకటి కాన్సెప్ట్ ఉంటుంది ఏంటి అంటే షాడో బ్యాంక్స్ అని కూడా ఉంటాయి. ఈ షాడో బ్యాంక్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ షాడో బ్యాంక్స్ కూడా అంటే ఇప్పుడు షాడో బ్యాంక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, లేకపోతే స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్, ఇలా చాలా ఉంటాయి. ఇవి కూడా ఏం చేస్తాయి అంటే బ్యాంకులు డిపాజిట్లు స్వీకరిస్తాయి కదా, ఇవి డిపాజిట్లు స్వీకరించవు, వేరే దగ్గర డబ్బులు సమకూర్చుకొని అవి ఎవరికి ఇస్తాయి, బయట వాళ్ళకి ఇస్తాయి. ఎక్కువ వడ్డీలు, మామూలుగా బ్యాంక్ అంటే వీళ్ళు ఎక్కువ వడ్డీలు వసూలు చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీళ్ళని ఇది అంటాం, షాడో బ్యాంకింగ్ చేసేటటువంటి అంటాం. దానిలో ఒకటేంటి, ఎన్బిఎఫ్సి. అర్థమైందా? బేసికల్గా మీరు ఎన్బిఎఫ్సికి బ్యాంకులకి డిఫరెన్సెస్ గురించి మనం ఒకసారి మాట్లాడితే అమ్మా, బ్యాంకులు కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ బ్యాంకులు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎన్బిఎఫ్సిస్ దే కెనాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అనేవి యాక్సెప్ట్ చేయకూడదు. బ్యాంక్స్ కెన్ డ్రా చెక్స్ అనేవి బ్యాంక్స్ ఇది చేయొచ్చు, డ్రా చేయొచ్చు. ఎన్బిఎఫ్సిస్ అనేవి చెక్స్ అనేవి డ్రా చేయకూడదు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ దీనిలో మొత్తం ఎలా చేసేది 74%. దీనికి ఎంత ఇది చేస్తారు అంటే 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. అర్థమైందా? బ్యాంకుకి ఇందాక ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇవన్నీ ఉంటాయి మీకు. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పి ఇవన్నీ మీకు మామూలుగా బ్యాంకులు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ రూల్స్ అనేవి కొన్ని పెడుతుందండి వీటన్నింటికి. అర్థమైందా? రైట్. కానీ వీటికి అవి అప్లికబుల్ అవుతాయి ఎన్బిఎఫ్సిస్కి అంటే ఎన్బిఎఫ్సిస్కి అప్లికబుల్ అవ్వవు. అర్థమైందా? ఇప్పుడు రెగ్యులేషన్ ఎవరు చేస్తారు అంటే దీన్ని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ చేస్తుంది. దీనికి రెగ్యులేషన్ ఎవరు చేస్తారు అంటే కంపెనీస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో కంపెనీస్ యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ బ్యాంకుల్లో మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు,
అండ్ కొటక్ బ్యాంకు ఇవన్నీ దీనిలోకి వస్తాయి. బ్యాంకులకి ఎగ్జాంపుల్స్ అంటే మనకి ఇందులో ఏమొస్తాయి, ఎన్బిఎఫ్సిస్లో బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎన్బిఎఫ్సిస్ కింద రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా మీకు? ఎక్కడి వరకు కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏంటి తేడా అని. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆర్బీఐ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఆర్బీఐ అనౌన్స్డ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ రిస్క్ బేస్డ్ ఇంటర్నల్ ఆడిట్ నార్మ్స్. ఈ ఆడిట్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా గవర్నెన్స్ని, వాటి తాలూకా ట్రాన్స్పరెన్సీని పెంచడానికి ఈ ఆడిట్ నార్మ్స్ని స్ట్రిక్ట్ చేయడం అనేది జరిగిందండి. చాలా రిస్క్ బేస్డ్ స్ట్రిక్ట్ ఇది చేయడం అనేది జరిగింది. ఓన్లీ ఎన్బిఎఫ్సిస్కే కాదు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, యూసీబీస్ ఏవైతే ఉంటాయో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి కూడా చేయడం అనేది జరిగింది. అర్థమైంది? ఎందుకు అంటే దాని తాలూకా గవర్నెన్స్ అనేది పెంచడానికి అండ్ ఫంక్షన్స్ అనేవి సీమ్లెస్గా అవ్వడానికి. అర్థమైందా? సో ఆర్బీఐ has moved to harmonize the guidelines and appointment of statutory auditors ఫర్ కమర్షియల్ బ్యాంక్స్, యూసీబీస్, ఎన్బిఎఫ్సిస్. చెప్పాను కదా ఈ ఆడిటింగ్ సిస్టమ్ అనేది, ఆడిటింగ్ నార్మ్స్ అనేవి కంప్లీట్గా పెంచడం అనేది, కంప్లీట్గా స్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది, గవర్నెన్స్ అనేది కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, బ్యాంకులు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? దీనికి వే ఫార్వర్డ్ ఏం చెప్పారు అంటే స్కేల్ బేస్డ్ రెగ్యులేటరీ అప్రోచ్ లింక్ టు ద సిస్టమేటిక్ రిస్క్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్కి ఏవైతే రిస్క్ ఉంటుందో ఆ రిస్క్కి తగినట్టుగా they need to maintain some policies, they need to come up with some policies, they need to come up with some regulatory approach. వీళ్ళని రెగ్యులేట్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్కి తగినట్టుగా ఒక అప్రోచ్ అనేది ఉండాలి. స్కేల్ బేస్డ్ రెగ్యులేటరీ అప్రోచ్ లింక్ టు ద సిస్టమేటిక్ రిస్క్ కంట్రిబ్యూషన్. ఎన్బిఎఫ్సిస్ నుంచి ఎలాంటి రిస్క్ ఉందో ఫైనాన్షియల్ సిస్టమ్కి దాని ప్రకారంగా ఒక రెగ్యులేటరీ అప్రోచ్ అనేది ఉండాలి. ఫైనాన్షియల్ సెక్టార్ ఎంటిటీస్ లైక్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ షుడ్ ఆల్సో గివ్ హైయెస్ట్ ప్రియారిటీ టు క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్. క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వకుండా రిస్క్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి, ఎన్పిఎస్ పేరుకోకుండా. దాంతోపాటు ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ కంట్రోల్స్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఐ మీన్ మీకు టెక్నాలజీ కానీ సెక్యూరిటీ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ వీటన్నిటిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అయితే దాంతోపాటు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో దే వుడ్ బి వెలోడ్ టు యాక్సెస్ ద లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండాలి. ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే రెపో రేటు అండ్ రివర్స్ రెపో రేట్ ఏదైతే ఉంటుందో రివర్స్ రెపో రేట్కి వాళ్ళకి ఏం చేయాలి, యాక్సెసిబిలిటీ అనేది కల్పించాలి. ఈ రేటుకి ఆర్బీఐ దగ్గర నుంచి వాళ్ళు లెండ్ చేసుకునేటట్టు. ఎందుకంటే వాళ్ళ చేతిలో కూడా డబ్బులు ఉండాలి కదా, వాళ్ళు అప్పులు ఇవ్వాలంటే రేపొద్దున అగ్రికల్చర్ వాళ్ళకి కానీ రూరల్ పీపుల్కి కానీ. దాంతోపాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ అని కూడా అంటారు. ఇది కూడా ఏంటి అంటే బ్యాంకులకి ఆర్బీఐ అనేది దీని ద్వారా కూడా డబ్బులు ఇస్తుంది. ఎల్ఐఎఫ్ ద్వారా కూడా బ్యాంకులకి డబ్బులు ఇస్తుంది. ఎలాగా? రెపో రేటు ద్వారా, రివర్స్ రెపో రేటు ద్వారా. అర్థమైందా? బ్యాంకులకు యూజ్ అవుతుంది. ఎంఎస్ఎఫ్ ద్వారా ఎలా అవుతుంది అంటే ఈ రెపో రేటు ద్వారా ఎంత తీసుకోవచ్చో బ్యాంక్స్కి అనే దానికి ఒక లిమిట్ ఉంటుందండి. ఆ లిమిట్ క్రాస్ అయిపోయింది, అంతవరకు మొత్తం తీసేసుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఆర్బీఐ అనేది బ్యాంకులకి 1,000 కోట్లు మాత్రమే అప్పు ఇవ్వాలి అనేటటువంటి ఒక లిమిట్ ఉందనుకోండి. సపోజ్ అనుకోండి 1,000 కోట్లు మాత్రమే అప్పు ఇవ్వాలి ఆన్ రెపో రేట్ అనుకోండి. ఈ 1,000 కోట్ల ద్వారా తీసేసుకుంది బ్యాంకు, కానీ ఇంకా దానికి అవసరం ఉంది పాపం. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇదిగోండి ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో దీని ద్వారా బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతుంది. అప్పుడు ఆర్బీఐ అనేది ఒక రాత్రికో ఓవర్ నైట్కి కానీ వన్ డేకి కానీ అలా ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ టైంకి ఇస్తారండి దీని ద్వారా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ద్వారా. అర్థమైందా? చాలా తక్కువ టైంకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎంఎస్ఎఫ్ ద్వారా ఇదేదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వడ్డీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంఎస్ఎఫ్లో, రెపో రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవసరం కదా, బ్యాంక్ అవసరం, అర్జెంటుగా కావాలి, ఆర్బీఐ ఇస్తుంది, వడ్డీ కూడా అలాగే వసూలు చేస్తుంది. దాంతోపాటు సెక్యూర్ డిజిటల్ పేమెంట్స్. వీళ్ళందరూ ఎన్బిఎఫ్సిలు, యూసీబీసీ ఏవైతే ఉన్నాయో వీళ్ళు డిజిటల్ పేమెంట్స్ని కూడా సెక్యూర్ చేయాలి, సేఫ్టీ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మా ఈ ఆర్టికల్లో.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ కూడా క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి అమ్మా, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. దట్స్ వాట్ డ్రైవర్స్. ఓకేనా? మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. ప్రతి ఒక్కటి టచ్ చేస్తాము, అన్నీ చెప్పుకుంటాము. హిందూలో కాకుండా బీబీసీ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, గార్డియన్ కానీ, పిఐబిలో ఆ బిట్స్ అన్నీ మీకు ఎంసీక్యూ సెషన్స్లో కవర్ అవుతాయి. మెయిన్ సెషన్స్లో మీ థాట్ ప్రాసెస్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తాం. ట్రస్ట్ మీ ఆన్ దిస్. కేవలం 6,000 రూపాయలకే అందిస్తున్నాము. 8వ తారీఖు నుంచి 8,000 అవుతుంది. ఈలోపే త్వరపడండి. రైట్? వెరీ గుడ్ అమ్మ. సరేనమ్మా, అయితే బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.